మరోసారి స్వాగతం సుస్వాగతం. జిల్లాలో ఈరోజు జరుగుతున్న మహాసభల సందర్భంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆ షెడ్యూల్ మన డేట్ ఫిక్స్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ షెడ్యూల్ వచ్చింది. కాబట్టి మన వాళ్ళు నాయకత్వం ఇది డేటు మార్చడానికి లేదు, రాష్ట్ర వ్యాప్తంగా డేట్లు ఫిక్స్ అయిపోయినాయి. కాబట్టి మహాసభలో ఎంత జనాలు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది ప్రధానం కాదు. మనం ఒక బలమైన జిల్లా కమిటీ కనుక నిర్మాణం చేయగలిగితే ఈ జర్నలిస్టు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరూ నమ్ముకునేటువంటి కమిటీని కనుక మనం ఏర్పాటు చేయగలిగితే అదే గొప్ప మహాసభ. కాబట్టి మనం ఆ ప్రయత్నంలో సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేద్దామన్నారు. కాబట్టి ఆ దృష్టితోనే మన మహాసభ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ప్రతినిధులు వచ్చారనే దానికంటే కూడా ముఖ్యమైన వాళ్ళు వచ్చారా లేరా అనే దాంట్లో చూసుకున్నాం. కాబట్టి ఇంకా కూడా కొంతమంది మిత్రులు చాలా సీరియస్గా బాధ్యతల్లో పనిచేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు రావాల్సి ఉన్నది. వాళ్ళందరూ కూడా దారిలో ఉన్నారు, వస్తారు. ఈ సందర్భంగా ఈ మహాసభ సందర్భంగా నేను రాష్ట్రంలో ఏంటి, జర్నలిజంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అని నాకు అటువైపు నాయకులు చెప్తారు. కానీ జిల్లాలో ఉన్నటువంటి విషయాల మీదనే, జిల్లాలో జర్నలిస్టుల యొక్క సమస్యలు, జిల్లాలో సంఘాల యొక్క పని విధానం మీదనే మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒక విషయం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చాలా ఏళ్ళుగా జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వాలకు అనేక వినతులు, అనేక రకాల అర్జీలు పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులు, మంత్రులు వాళ్ళు సైతం ఆ సమస్యల పట్ల సానుకూలంగా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట, ఈ రకంగా జర్నలిస్టులను తప్పుదో పట్టించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట మార్చినటువంటి పరిస్థితులే మనం చూసినాం. అట్లాగే సంఘాల పేరుతోని, నాయకుల పేరుతోని పాలక వర్గాల దగ్గర, పాలకుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర సంఘాలకు నాయకత్వం వహిస్తూ రాజకీయ నాయకుల ఏజెంట్లుగా మారినటువంటి సంఘాల నాయకులను మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటి మధ్యలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం మనము వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక సమస్యలు, జర్నలిస్టు వృత్తిలో దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి మిత్రులు, అనేక మంది కుటుంబాలు చిందరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందే జరుగుతున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. దశాబ్దాలుగా జర్నలిస్టు వృత్తిలో పనిచేస్తూ కాంట్రిబ్యూటర్గా లేకపోతే విలేకరిగా పనిచేస్తూ ఆ కుటుంబాలని పోషించుకోలేక, అనేక ఇబ్బందులు పడుతూ, వృత్తిని వదులుకోలేక, సమాజంలో గౌరవం నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతూ ఎంతో మంది అమరులైనటువంటి వాళ్ళను చూశాం. కాబట్టి ఈ క్రమంలో మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతామని ఆశించాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఆకాంక్షలు నెరవేర్తాయని మనం ఆశించాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, ఆ ఉద్యమంలో అనేక మంది మిత్రులు త్యాగాలు చేశారు, అనేక మంది పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇవాళ పాలకులు అని చెప్తున్నటువంటి వాళ్ళు, నాయకులు అని చెప్తున్నటువంటి వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎంత ముఖ్యమో జర్నలిస్టులు కూడా అంతే ముఖ్యం. కానీ ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు. ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు సాధారణ స్కూటర్ మీద తిరిగిన వాడు కోట్ల రూపాయల ఫామ్ హౌస్లు నిర్మాణం చేసుకున్నాడు. కానీ అదే ఉద్యమం కోసం, అదే తెలంగాణ కోసం, ఆ తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఆశించినటువంటి జర్నలిస్టు మాత్రం అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇలా పాలకులకు సమాజం పట్ల ఎంతైతే బాధ్యత ఉందో జర్నలిస్టులకు కూడా అంతే బాధ్యత ఉంది. కానీ పాలకులు కోట్ల రూపాయలకు అధిపతులు అవుతున్నారు, జర్నలిస్టులు ఇవాళ వాళ్ళ దగ్గర భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా జర్నలిస్టులు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం కూడా ఏ పాలకుడు కూడా పనిచేయలేని పరిస్థితి, పోరాడితే తప్ప కాని పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి. పోరాడకుండా ఏది సాధ్యం కాదు. కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి వందలాది సంఖ్యలో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా మన వేదిక కిందికి తీసుకురావాలి. వీలైతే అన్ని సంఘాలతో మాట్లాడి భవిష్యత్తులో ఒక కార్యాచరణ, మన సంఘం నాయకత్వంలో ఒక కార్యాచరణ తీసుకొని జర్నలిస్టు కుటుంబాల సంక్షేమం పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి పోరాట కార్యక్రమం నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలని నిలదీస్తూనే ఇక్కడ స్థానికంగా ఏంటి సోర్సెస్ అనేది
ఏ రకంగా అయితే జర్నలిస్టు కుటుంబాలను నిలబెట్టుకోగలుగుతాం, వాళ్ళ కుటుంబాల కోసం ఏ విధంగా మన సంఘం అండగా ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా మనం భవిష్యత్తులో కార్యాచరణ ఈ మన మహాసభ ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రెస్ క్లబ్ల పేరుతోని గలికో ప్రెస్ క్లబ్ నిర్మాణం జరుగుతున్నది. కానీ ప్రెస్ క్లబ్ యొక్క లక్షణం ఏంటి, లక్ష్యాలు ఏంటి? ప్రెస్ క్లబ్ అంటే ఏంటి అంటే సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రెస్ క్లబ్ ఏరియాకు ఒకటే ఉండాలి కదా. ఒక మండల పరిధిలో ఒక ప్రెస్ క్లబ్ ఉండాలి, జిల్లా పరిధిలో ఒక ప్రెస్ క్లబ్ ఉండాలి. అది కాకుండా 10 మంది కలిసి ఒక ప్రెస్ క్లబ్ పెట్టుకోవడం అంటే ఉద్దేశం ఏంటి? అది కలెక్షన్ క్లబ్లు అవుతాయి తప్ప ప్రెస్ క్లబ్లు కావు. కాబట్టి మనం భవిష్యత్తులో జిల్లాలో ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం, అది సొంత భవనం నిర్మాణం కోసం మనం ప్రభుత్వాన్ని అడగాలి. దానివల్ల జర్నలిస్టులకే కాదు, అటు ప్రజలు కూడా మంచి జరుగుతుంది. అంటే సొంత ప్రెస్ క్లబ్ ఉండడం వల్ల అక్కడ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటారు. ఆ రకంగా అందులో ఆ ప్రెస్ క్లబ్ లో మెంబర్ అయినటువంటి జర్నలిస్ట్ కు తన గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తులో అతనికి మనం ఏదైనా సంక్షేమ సమస్యల మీద మాట్లాడడానికి కానీ ఇచ్చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు ఇట్లా కలగట్లేదు. ఒకరిద్దరు గ్రూపులుగా తయారు చేయడం, ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఒకరిద్దరు గ్రూపులు తయారు చేయడం, వాళ్ళకి ఎక్కడైతే గౌరవం లభించదో వాళ్ళు ఒక ప్రెస్ క్లబ్ తయారు చేసుకోవడం, ఇది చాలా ప్రమాదకరం. దీన్ని కొంతమందికి సద్వినియోగం చేసుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. జర్నలిస్టుల బలహీనతల్ని మాఫియాలు వాడుకుంటున్నారు. కానీ ఆ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దాంట్లోనే ఉంటూ ఒక మాఫియా డాన్లుగా తయారైన వాళ్ళు ఉన్నారు. జర్నలిస్టులను మిస్గైడ్ చేస్తూ, జర్నలిస్టుల బలహీనతలు వాడుకొని పక్కదారి పట్టిస్తూ వాళ్ళు బలపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ఇది మన సంఘం జర్నలిస్టుల సంక్షేమ సంఘం, జర్నలిస్టుల కోసమే పనిచేస్తున్నటువంటి సంఘం. ఎక్కడ పాలకులకు కానీ ప్రభుత్వాలకు కానీ ఏ ఒకరికి ఒక ఒత్తాసు పలికేటువంటి ఇది కాదు. రెండవది వ్యక్తి పూజకు అవకాశం లేదు. ఎవరైనా కిందికి మీ దాకా ఒక డెమోక్రటిక్ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి వారిని తన వాదన కానీ నినాదం ఆయన ఆలోచనగా చెప్పవలసి ఉంటుంది. కాబట్టి వ్యక్తులకు సంబంధం లేని, వ్యక్తులతో ప్రమేయం లేనటువంటి సంఘాన్ని మనం ఈ సభ్యులుగా ఉన్నాం. కాబట్టి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఫెడరేషన్ లో పనిచేయడానికి. భవిష్యత్తులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సమస్యల మీద మనమంతా కలిసి భవిష్యత్తులో మంచి ఫెడరేషన్ నిర్మాణానికి కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్స్ చెప్తున్నాను. మల్కాజిగిరి జిల్లాలో మనం ఏర్పడినటువంటి కొత్త కార్యవర్గం, కొత్త కమిటీ భవిష్యత్తు 2 సంవత్సరాలకు సరిపడా కార్యక్రమాన్ని రూపొందించుకొని భవిష్యత్తులో మనం ఎట్లా ముందుకెళ్ళాలనే దాని మీద రెండు మూడు తీర్మానాలని ప్రపోజల్ పెడుతున్నాం. దాని మీద మీ ఆమోదం కూడా చెప్పవలసి ఉంటుంది. ప్రధానంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? ఇళ్ల స్థలాలు. అది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి విషయం. అందరికీ కూడా గుర్తింపున్న ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అందుకోసం ప్రభుత్వంపై మనం ఒత్తిడి తీసుకురావాలి. రెండవది, అందరికీ కూడా ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు ఇవ్వాలి. అవి కార్పొరేట్ ఆఫీసులలో కూడా పనిచేయాలి, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పనిచేయాలి. మూడవది, ప్రమాదవశాత్తు మరణించినటువంటి జర్నలిస్టుకు 10 లక్షల బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించాలి. 20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. అట్లాగే అందరికీ కూడా పత్రికలలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా, జర్నలిస్టులందరూ కూడా అక్రిడేషన్స్ ఇవ్వాలి. ఇవి ప్రధానంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్స్. దాంతోపాటు స్థానికంగా ఒకటి రెండు ఏంటంటే, జిల్లాలో ఒక బలమైనటువంటి ప్రెస్ క్లబ్, సొంత భవనం నిర్మాణం జరగాలి. నియోజకవర్గాల పరిధిలో కూడా ఒక ప్రెస్ క్లబ్ ఉండాలి. అది ప్రభుత్వమే నిర్మాణం చేసి ఇవ్వాలి. ఈ రకమైనటువంటి లక్ష్యాలతోని వీటి మీద మనమందరం ఇలా కమిటీలో ఉన్నా లేకున్నా అందరం కలిసి ఈ లక్ష్యాలతోని ముందుకెళ్దాం. అంతేకాదు, ఇక్కడ స్థానికంగా జిల్లాలో ఎక్కడ జర్నలిస్టులకు ఆపద వచ్చినా కానీ మనమందరం కూడా కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం రక్షణపరమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి, వృత్తిలో రక్షణపరమైన సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల కూడా మన యూనియన్ బలంగా పనిచేయవలసి ఉంది. మనమంతా కలిసి ఆ రకమైన టీం వర్క్ చేద్దామని చెప్పేసి ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. దాని మీద మీ ఆమోదం